ఏం చేస్తున్నావు? చూడండి, ఈ ప్యాకెట్ పెరుగు వాడొద్దంట. ఇప్పుడే నేను మర్చిపోయి తింటుంటే డాడీ చెప్పాడు. ఈ ప్యాకెట్ పెరుగుని సరేలే అని లిక్విడ్ చేసుకుంటున్నా. ఆ లిక్విడ్ కి కావాల పదార్థాలు ఈ ప్యాకెట్ పెరుగు. ఈ ప్యాకెట్ పెరుగుకి ఈ ప్యాకెట్ పెరుగుని చూడండి గడ్డ కట్టించా. మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, భూమి మీద వేసి చాలా సేపు ఉంచిన గడ్డ కట్టింది. ఇట్లా చూడండి, చూసారు కదా? దీన్ని గడ్డ కట్టిన దాన్ని తీసి ఏం చేయాలంటే చెప్తాను. పెరుగు ప్యాకెట్ తోటి కెమికల్ తయారు చేస్తున్నా. ఆ కెమికల్ షాంపూ కూడా కావాలి అది చేయడానికి. పదండి. కానీ శివుడి ప్రసాదం కూడా కావాలి. ఈ గుడిలో ఉండిద్దిగా శివుడి గుడి ఉండిద్దిగా, ఆ గుడిలో ఉన్న ప్రసాదం ఉండాలి. ఇదిగో ఇందులో వేసేద్దాం. దాంట్లో ఏం వేసినా? వాటర్ పోసినావా? అవును, వాటర్ కాదు, వాటర్ తోటే కెమికల్ తయారు చేయవచ్చు. మళ్ళీ వడబట్టాలి జల్లాడితోటి, మళ్ళీ డస్టర్ తోటి పిండాలి. మళ్ళీ ఇంకా కలపడానికి ఒక పుల్ల కావాలి ఏంటి ఫ్రెండ్స్. మళ్ళీ చెప్పనా? మళ్ళీ ఇక్కడ గడ్డ కట్టిందిగా, ఆ పెరుగుని తీసుకుని కదగా, ఇది అది ప్యాకెట్ పెరిగే. ఇది మళ్ళా షాంపూ. రండి, పక్క పుల్ల తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పుల్ల మిగిలింది, దాచి పెట్టుకోవాలి. ఇదిగో ఇక్కడనే పుల్లలు దాచి పెట్టుకుంటున్నా. రోజు పుల్లలు దాచి పెట్టుకుంటున్నాగా. దీంతో ఆడుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా ఆడుకోవాలంటే దీనికి పినీస్ పెట్టి దీని నిండా నీళ్ళు పోసి పినీస్ తోటి బొక్క పెట్టి దీని మూతకి చూడండి, దీని నిండా నీళ్ళు బెస్ట్. చూసారా ఎలా రాశానో? దీంతో ఆడుకోవచ్చు. పదండి, వీడియో ఫస్ట్ వరకు చూపిస్తాను. పుల్ల తీసుకొచ్చి కలపాలి ఫ్రెండ్స్. ఆ లిక్విడ్ ని ఇదిగో నెమ్మదిగా కలపాలి. స్పీడ్ కలిపినా అనుకో ఆ లిక్విడ్ అంతా కింద పడుద్ది. ఇదిగో ఇలా చాలా సేపు కలపాలి. చాలా సేపు అంటే 3 రోజులు కాదు, 1 గంట. 1 గంట కలపాలి, 1 గంట ఇలా కలపాలి మెల్లగా. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? లిక్విడ్ చేయాలి. అందులో ముగ్గు కూడా వేసా. ఈ లిక్విడ్ లో ముగ్గు దీని కింద భాగంలో ఉంది. ఏంటిది? కింద ఉంది. ఎందుకు కనపడట్లేదంటే షాంపూ చుక్కలు కింద భాగంలో ఉన్నాయి. కింద భాగంలో చూడండి. నీళ్ళు ఈ లిక్విడ్ అంతా పారబోస్తే కనపడుతుంది. ఆ షాంపూ చుక్కలు కనపడతాయి ఫ్రెండ్స్. ఈ లిక్విడ్ ని నెమ్మదిగా చాలా గంట ఉంటుంది. అంతలోపు ఒక స్టూల్ వేసుకోండి. నా కాళ్ళు నొప్పిలేస్తుంది ఫ్రెండ్స్. నా కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. ఈ కుర్చీ మీద కూర్చొని చేయాలి. ఇంకా ఇలా చేసి ఏం చేస్తావు? ఇంకా లిక్విడ్ అయిపోద్ది. లిక్విడ్ అయిపోయాడు ఇంకా దీన్ని పారబోయామడమే. ఎందుకంటే మంచిది కాదు. రేపు ఉంచామనుకో భూమి మొత్తం కరిగిపోద్ది. భూమి మొత్తం కరిగిపోయి భూమి ఐస్ క్రీమ్ లాగా మొత్తం కరిగిపోతాం. మళ్ళీ భూమిలో నీళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ నీళ్ళలో పోతాం. 3 రోజులు ఉంటాం, ముక్కలో నీళ్ళు పోయి చచ్చిపోతాం. అందుకే కింద పోయొద్దు రేపు. మళ్ళీ అమ్మదే పారబోయాలి ఉంచామనుకో. అంత డేంజర్ లిక్విడ్ అది.
అందులో చెయ్యి పెడితే కూడా తెగిపోద్ది. నాది ఎందుకు తెగిపోలేదంటే ఈ లేలు నాకు లిక్విడ్స్ రోజు చేస్తున్నాగా, నాకు అలవాటు లిక్విడ్స్ చేయడం, అందుకే నా చేయగలట్లేదు. మీరు లిక్విడ్ చేయడం అలవాటు లేదుగా, అందుకే మీ చేయి కాలి బుడిదైపోయి ఇందులోనే అయింది. అప్పుడు దీన్ని అందరు రాక్షసుడు అంటాడు. అంటది ఈ లిక్విడ్. అందుకే దీంట్లో చేయి పెట్టకండి మీరైతే, చెప్తున్నా. ఈ లిక్విడ్ ని చేపెట్టకు రండి. చూపిలే. ఓకేనా? ఓకేనా? ఓకే వద్దు, కొద్దిసేపు ఉంచు. గంట సేపు ఫోటోది. ఇంకా ఇప్పుడు ఎందుకు, గంట సేపు ఫోటోది. ఓకే మరి ఇంకా ఓకే, బాయ్ బాయ్. పారబోసే ముందు ఫోటోది. ఓకేనా?